మంచి ప్రశ్న అడిగినారన్న టీడీపీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. పండుగ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీలో ఉన్న మా మిత్రులందరికీ కూడా. ఒకటే నేను తెలియజేస్తా ఉన్నా, హంద్రీనీవాను 40 టీఎంసీల నుంచి 83 టీఎంసీలకు తీసుకెళ్లేదంత హక్కు కల్పించాడు జగనన్న అని చెప్తా ఉన్నా. ఎక్కడి నుంచి అయ్యా ఒక తట్ట మట్టి ఎత్తలేదు కదా అని మీరు అడుగుతున్నారు. హంద్రీనీవాలో చివరి ఆయకట్టు జిల్లాలైనటువంటి కడప, చిత్తూరు జిల్లాలకు ఇక్కడి నుంచి అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాను దాటి నీళ్ళు ఇచ్చేకి అవకాశం లేదని గ్రహించి 2020లోనే జీవో ఇచ్చి 2,900 కోట్లతో బహుశా టెండర్లు పిలిపించి దాదాపు 1,500 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు, కడప జిల్లాకు 20 టీఎంసీల నీళ్లు, ఇదే హంద్రీనీవా ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాలకు 20 టీఎంసీల నీళ్ళు ఇస్తే మాకు అదనంగా ఆ కోటాను మేము అనంతపురం, కర్నూలు జిల్లాలో వాడుకునేదానికి అవకాశం కల్పిస్తే అది అభివృద్ధి కాదా? మరి 6,300 క్యూసెక్కులతో టెండర్లు పిలిచారు, మేము చేయలేదు, వైడనింగ్ చేయలేదు. టెండర్లు పిలిచారు, కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టారు. మరి మీరు ఎందుకు రద్దుపరుస్తున్నారు? మీరు ఎందుకు ఆ పనులు జరగనివ్వట్లే? మీరు ఎందుకు ఈ 20 టీఎంసీలు నేరుగా మొలకల్చెరు వద్దకు లిఫ్ట్ ఇరిగేషన్ చేసేటువంటి స్కీము జిఎన్ఎస్ఎస్ నుంచి ఎందుకు ఆ స్కీమ్ మీరు రద్దుపరుస్తున్నారు? మాకు చిత్తశుద్ధి ఉంది రాయలసీమ మీద. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయన తెచ్చిన ప్రాజెక్టు హంద్రీనీవాను సంపూర్ణంగా పూర్తి చేయాలా, రాయలసీమ జిల్లాలకు నీళ్లు తీసుకురావాలని చిత్తశుద్ధి ఉంది కాబట్టి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వెడల్పు 80,000 క్యూసెక్కులు చేశారు. అదేవిధంగా దాదాపుగా ఎస్ఆర్బీసీ తెలుగు గంగ కాలువల వెడల్పులను సంపూర్ణంగా పూర్తి చేశారు. అవుకు టనల్లో 3 సొరంగాలలో 2 సొరంగాలు పూర్తి చేశారు, 10,000 క్యూసెక్కులు తీసుకొచ్చేదానికి. 3వ టనల్ కూడా దాదాపుగా పూర్తి అయ్యేటువంటి పరిస్థితిలో ఉంది. అదేవిధంగా అవుకు నుంచి గండి